మీరు ఆ శివభక్తులైతే జూలై 22 కంటే ముందు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే మీకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎందుకంటే జూలై 22 నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. శ్రావణ మాసం ఆ మహాదేవునికి ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే. అంతేకాదు సాక్షాత్తు ఆ మహాదేవుడు శ్రావణ మాసంలో ఈ 3 పనులు చేయడం వల్ల మీకు ఆయన కృప లభిస్తుందని స్వయంగా చెప్పారు. ఆ 3 పనులు ఏంటి అనేది తెలుసుకుందాం. శివ మహాపురాణం ప్రకారం మొదటిది వచ్చేసి అభిషేకం. శాస్త్రాలు చెబుతున్నాయి శివుడు అభిషేక ప్రియుడు అని. పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేయండి. ఇవి మీకు కుదరకపోతే కనీసం జలంతోనైనా ఆయనకు అభిషేకం చేయండి ప్రతిరోజు. ఇక రెండవది శివ అష్టోత్తరాలు చదవడం. ఇవి ఆ మహాదేవుని 108 నామాలు. ఇలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల శివుని కృప మీకు లభిస్తుంది. ఇక మూడవది బిల్వ పత్రాలతో శివ పూజ చేయడం. లక్ష్మీదేవి, పార్వతీదేవి, శ్రీరాముడు, మార్కండేయుడు ఇలా ప్రతి ఒక్కరు కూడా శివుని కృప పొందడానికి బిల్వ పత్రాలను సమర్పించారు. మీరు కూడా శ్రావణ మాసంలో ఈ 3 నియమాలు పాటించండి.